టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ కాలేజ్ సహా 3 చోట్ల పాల్గొనే బహిరంగ సభల ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో 2 జిల్లాల పరిధిలో బాబు పర్యటన బహిరంగ సభలు ఉంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో జరగాల్సిన ఈ కార్యక్రమం వర్షాల వల్ల వాయిదా పడింది. నిమ్మకూరులో ర్యాలీ నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. పన్నెండు, 13, 14 3 రోజులు 2 జిల్లాల పరిధిలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. ఇందాక నారాయణరావు గారు చెప్పినట్టుగా టూర్ షెడ్యూల్, ప్రోగ్రాం అంతా కూడా తెలియజేశారు. ఇదేమి కర్మ, మన రాష్ట్రానికి నందిగామ, జగ్గయ్యపేటలో కృష్ణా జిల్లాలో పర్యటన ఒక ఉత్సాహాన్ని, ఊపిని రాష్ట్రానికి ఇచ్చింది. దాన్ని మించి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మించే విధంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో కూడా ఎంతో కసిగా, పట్టుదలగా ఈ ప్రోగ్రాం కోసం కార్యకర్తలు, నాయకులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కార్యక్రమం వాయిదా పడింది.